అని నాకు ఈ మ్యాటర్ అర్థమైన తర్వాత నా హృదయం తప్పించిపోయింది, పరితపించిపోయింది. ఎప్పుడు 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 నాకు రక్షణ, ఎప్పుడు నాకు రక్షణ. ఈరోజు ఇంత వివరంగా నువ్వు ఆయన సిలువను విన్నావు. నీకు అర్థం కాలేదా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని? నీకు అర్థం కాలేదా నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి ఒక నూతన సృష్టిగా నిన్ను చేయాలని నా ప్రభు కోరుకుంటున్నాడని నీకు అర్థం కాలేదా? నీకు అర్థం కాలేదా? నువ్వు, నేను, మనం എല്ലാ మానవులం అందరము రక్షణ పొందాలని ఆ మహానుభావుడు భూమి మీదికి దిగొచ్చి మన కోసం అసువులు బాసినటువంటి అనుభవం నువ్వు ఎరగవా? నీకు అర్థం కాలేదా? అర్థమైతే నువ్వు ఆగలేవు బిడ్డ. అన్నా నాకు అర్థమైందన్నా, ఈవేళ నేను నా పాపాలు కడిగేసుకుంటానన్నా, నూతన సృష్టిగా నేను మారుతానన్నా, నా యేసయ్య ప్రేమ నాకు అర్థమైందన్నా, నా పాప జీవితాన్ని వదిలేస్తానన్నా, నేను నూతన సృష్టిగా మారాలన్నా. చాలామంది నన్ను వీస్తే నేను రక్షణ పొందడానికి సిద్ధం అన్నవాళ్ళు ఎవరున్నారో మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. చేతులు ఎత్తిన బిడ్డరా, లేచి ఇక్కడికి రా, నా ముందుకు రా. ఎవరున్నారో రక్షణ సిద్ధమైన వాళ్ళు? దేవుడు నీతో మాట్లాడితే నీకు యేసు కావాలనుకుంటే, నువ్వు కావాలి యేసుకున్నాడు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసుకు నువ్వు కావాలి, యేసుకు నువ్వు కావాలి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా. పరిశుద్ధాత్మ స్వరం నీ కోసమే వినిపిస్తుంది, నీ కోసమే వినిపిస్తుంది. ఈ ఏర్పాటంతా నీ కోసమే జరిగింది. నడు, పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడా వచ్చేనా? నా వచ్చే 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 వద్దు. ఇంకా పాపపు జీవితం వద్దు, పాడు జీవితం వద్దు, లోకానుసారమైన జీవితం వద్దు, నశించిపోయే బ్రతుకు. తెలియనప్పుడు మనం బ్రతికాం, తెలియనప్పుడు జీవించాం. తెలిసి మనం ఇక ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని నా ప్రాణప్రియుడు ఇంత త్యాగం చేశాడు, ఇంత త్యాగం చేశాడు. నీ కోసమే ఈ శుభవార్త, కోసమే ఈ శుభవార్త. నీ మార్పు కోసమే నా ప్రభు ఎదురుచూపు, నా ప్రభు ఎదురుచూపు. రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ అనేకులు ఉన్నారు. ఇందాక చేతులు ఎత్తారు. ఇంకెంతకాలం పాపిగా బ్రతుకుతావు? పాపిగా బ్రతుకు. ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? కాలం పాపంలో ఉంటావు. నాకు రక్షణ పొందే అవకాశం వచ్చినప్పుడు స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాల. కట్టు బట్టల మీద వెళ్ళి బాప్తిస్మం పొంది రేపు ఏప్రిల్ 17, రేపు గురువారం రోజు నా ఆత్మీయ పుట్టినరోజు, నా లైఫ్ టర్న్ తీసుకున్న రోజు, నా జన్మ ధన్యమైన రోజు, జీవం గల దేవుడు నా బ్రతుకులోనికి ప్రవేశించిన రోజు, నన్ను నూతన సృష్టిగా నా ప్రభు మార్చిన రోజు.